హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసభి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. రేపు బాలకృష్ణ గారి బర్త్డే అని చెప్పి ఈరోజు అఖండ తాండవం టీజర్ ని రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి టీజర్ వచ్చింది. టీజర్ తో పాటు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారండి. జస్ట్ ఆ పోస్టర్ చూసినప్పుడే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఒక్క పోస్టర్ చాలా అనిపించింది, ఎందుకంటే అంత వైల్డ్ గా ఫెరోషియస్ గా బాలకృష్ణ గారిని చూపిస్తున్నారు. అంటే అఖండలో మనం బాలకృష్ణ గారు ఎలా ఉంటారో అనేది ఆల్రెడీ చూసాం, అండ్ ఈ టీజర్ లో కూడా అఖండ లుక్ చూపించారు. కానీ అఖండ 2 లుక్ ఏదైతే ఉందో ఆ గుబురుగడ్డం అది కూడా తెల్లగా ఉండి కళ్ళు పెద్దవిగా చేసి అలా ఘీంకారంగా అలా నడుచుకుంటూ బాలకృష్ణ గారు వస్తుంటే, అంటే అఖండ వస్తుంటే అది మామూలు గూస్ బంప్స్ కదండి. అంటే జస్ట్ పోస్టర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అండ్ పోస్టర్ చూసి దాని గురించి పోస్ట్ చేసిన తర్వాత టీజర్ చూడడం జరిగింది. ఆ టీజర్ లో బాలకృష్ణ గారిని చూపించారండి బోయపాటి శ్రీను గారు. నెక్స్ట్ లెవెల్ అండి. సింహ, లెజెండ్, అఖండ, దెన్ అఖండ 2 ని ఎక్కడో పీక్స్ లో పెట్టారండి. ఈసారి డివైన్ గురించి క్లియర్ కట్ గా గట్టిగా చెప్పబోతున్నారు. సో అందుట్లో అఖండ ఒక అఘోర పవర్ఫుల్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది, అంటే అల్టిమేట్ పవర్ చూపిస్తే ఎలా ఉంటుందో మనకి టీజర్ లో చూపిస్తున్నారండి. అది మామూలుగా ఉందా? ఆ త్రిశూలం పట్టుకొని ఆ డెవిల్ తో మాట్లాడుతున్నప్పుడు అది వేరే లెవెల్ వైబ్ అయితే, ఆ త్రిశూలాన్ని తిప్పారండి, అది నెక్స్ట్ లెవెల్ అండి. మామూలుగా ఉంది అసలు? అది మామూలుగా లేదండి, అది నెక్స్ట్ లెవెల్ అండి. మామూలుగా ఉందా? బాబోయ్, బీభత్సంగా చూపిస్తున్నారు బాలకృష్ణ గారిని బోయపాటి సీన్ గారు. జస్ట్ టీజర్ లోనే ఇలా ఉందంటే ఇంకా డైలాగ్స్ ఏం చెప్పలేదు, జస్ట్ ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పారంతే. అండ్ డైలాగ్స్ తలుచుకుంటుంటే మామూలుగా లేదు. అఖండ 1 లో ఆ డైలాగ్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా డైలాగ్స్ వరకు మనం రాలేదు. సో డైలాగ్స్ పక్కన పెట్టేస్తే ఆ విజువల్స్ ఏదైతే ఉందో మామూలుగా లేదండి. ఆ త్రిశూలం తిప్పే సీన్స్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఆల్రెడీ చెప్తున్నారు చాలా మంది, ఎస్పెషల్లీ ఆ త్రిశూలం సీన్ చాలా బాగుంది అని. సరే చూద్దాం ఏం చూపించారో. ఆల్రెడీ మనకి త్రిశూలం ఇమేజ్ ని ఒక పోస్టర్ రూపంలో చూపించారు, కానీ బాలకృష్ణ గారు హ్యాండిల్ చేసే ఆ విధానాన్ని ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్ అండి. ఎస్పెషల్లీ ఆ త్రిశూలం అలా మెడ చుట్టూ తిరుగుతుంటే, ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఏమన్నా ఉందా? అంటే జనరల్ గా బోయపాటి గారి సినిమాల్లో అలా కొడితే అలా ఎగిరి పడతారని చెప్తారు కొంతమంది. అది ఎప్పుడు కనిపిస్తుంది ఏంటో నార్మల్ సినిమాల్లో ఇలా ఎగిరి పడ్డాం అని చెప్పి. ఇది నార్మల్ సినిమా కాదు, సూపర్ న్యాచురల్ సినిమా. సో గుడ్ వర్సెస్ ఈవిల్ లో గుడ్ కి పవర్ ఉంటే, అది కూడా నెక్స్ట్ లెవెల్ పవర్ ఉంటే ఎలా చూపిస్తారు అనేది ఈ టీజర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సో టీజర్ లో బాలకృష్ణ గారిని నెక్స్ట్ లెవెల్ చూపించారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనేది ఊరికి కదండి, మామూలు మాస్ కాదు, డివైన్ మాస్ అనమాట. సో టీజర్ అయితే ఎర్రకొట్టారు. నాకైతే సూపర్ గా నచ్చేసింది, గూస్ బంప్స్ అంతే. అండ్ దానికి తోడు నందమూరి తమన్ గారు. అండ్ నందమూరి తమన్ గారు అనే పేరు తమన్ గారికి యాప్ట్ అని చెప్పొచ్చు. ఎరక్కొట్టి పడేశారండి. ఆ మ్యూజిక్ కొట్టం ఏంటి, ఆ బీజిఎం ఏంటి, ఆ తమన్ గారు అబ్బో మామూలుగా లేదు. అండ్ దానికి తోడు ఒక డైలాగ్ చెప్పారండి, వేదాలు చెప్పేవాళ్ళు వార్ చేస్తే ఎలా ఉంటుందో అనేది ఒక చిన్న డైలాగ్ లాగా చెప్పారండి. అది నెక్స్ట్ లెవెల్ అండి అంతే. అండ్ ఇందులో ఆ ఈవిల్ గా చేసింది మన ఆది పినిశెట్టి గారు. సో ఓవరాల్ గా ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ అఫ్ కోర్స్ అనుకున్న డేట్ కే 25 సెప్టెంబర్ 2025 ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఓజీ అండ్ అఖండ 2 ఒకే రోజు రిలీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ క్లాష్ అది ఇది అనుకుండా జస్ట్ డివినిటీ కోసం, గూస్ బంప్స్ కోసం అఖండ 2 చూడొచ్చు. అండ్ వింటేజ్ వైబ్స్ అండ్ అఫ్ కోర్స్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ లెవెల్ లో చూడడం కోసం ఓజిన్ చూడొచ్చు. అఫ్ కోర్స్ మనం తెలుగు వాళ్ళం 2 సినిమాలు చూస్తాం, 2 సినిమాలు బాగుంటే డెఫినెట్ గా ఆదరిస్తాం. అఫ్ కోర్స్ బాగుంటాయి, అందులో సమస్య లేదు. సో అఖండ టీజర్ మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే గూస్ బంప్స్ అండి. టీజర్ చాలా బాగా నచ్చింది. అంటే జస్ట్ కొద్దిగానే చూపించారండి. అండ్ సినిమాల్లో ఏ లెవెల్లో చూపిస్తారో, ఏ లెవెల్ మాస్ లో చూపిస్తారో, అండ్ దాన్ని తమన్ గారు ఏ లెవెల్లో కొడతారో అనేది జస్ట్ వెయిటింగ్ అండి. అండ్ ఈ టీజర్ లో కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ గురించి కూడా నెక్స్ట్ మాట్లాడేస్తాను. సో స్టే ట్యూన్. మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.